జై గోమాత. ఇప్పుడే ఢిల్లీలో ఢిల్లీ సీఎం గారు రేఖా గుప్తా గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. ఆమె ఏంటంటే ఇక్కడ ఇమాములకు మౌజా పోస్టర్లకు ఇక నుండి ₹1 కూడా వేసేది లేదు అని, ఆ డబ్బులన్నీ రోడ్లు వేసడానికి ఉపయోగిస్తామని అన్నది. హిందూ దేవాలయం వచ్చిన డబ్బులో కూడా హిందూ సంఘాలకే ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు హిందూ దేవాలయాలకు డబ్బులు బాగా వస్తాయి. 80% హిందువులు ఉన్నారు కాబట్టి ₹5 ₹10 వేసిన కొన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ డబ్బు తీసుకుపోయి వీళ్ళు ముస్లింలకు కానీ వాళ్ళ స్కూళ్ళకు కానీ ఇస్తున్నారు. అప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అయితే ఆమె మంచి నిర్ణయం తీసుకుంది. ఇంకొకటి, వేరే కంట్రీలో ఇప్పుడే ముస్లింలకు ఓటు హక్కు క్యాన్సిల్ చేసారు. నా ఏదో ఉన్నది, అది కూడా పెడతా మీకు అందరు. ఆల్రెడీ మీకు అందరు గ్రూపులలో వస్తుంది. నాకు ఒకరికి ఏం రాదు, అందరికి వస్తుంది కంపల్సరీ. అది కూడా మీకు పెడతాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఢిల్లీలో ఈ డబ్బు చాలామంది చాలా వృధా అయిపోతుంది. వాడు కరెంటు బిల్లు కట్టలేదు, వాడు కరెంటు బిల్లు కట్టమని పోతే వాడిని కొడుతున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి దీన్ని తగ్గిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 45,000 60,000 కోట్ల మిగుల్చి బడ్జెట్. అది 25 కోట్ల జనాభా ఉన్నారు, మనది 4 కోట్ల జనాభా ఉన్నది మనది. అంటే ఇవన్నీ ఎట్లా వస్తుంది? మనది తెలంగాణ ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రాన్ని బీద రాష్ట్రంగా చేశారు. వీళ్ళకు వీళ్ళకు రైతు బంధు అని, వీళ్ళకు ముసలి వాళ్ళకు పింఛనని, అలా డబ్బున్న వాళ్ళకు కూడా ఇస్తారు. 2 కార్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్లు, 10 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు కూడా పింఛన్ ఇస్తారు. అందులో వీళ్ళకి కమిషన్ వస్తుంది. పొలిటికల్ లీడర్లకు ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ వస్తుంది. ఆ రోడ్లలో నాణ్యమైన రోడ్ లేదు, బిల్డింగ్ కూలిపోయింది, ఒకటి మన బ్రిడ్జి కూలిపోయింది, అది అవన్నీ కూలిపోయింది. ఇవన్నీ జైలుకు పంపించాలి. వీళ్ళని ఇటువంటి అవినీతి పనులను జైలుకు పంపించి ఉరిశిక్ష చెప్తే వాడు ఇంకోసారి తప్పు చేయడు. అట్లా ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తుంది? మంచి పని చేసింది కదా. హిందువులకు వచ్చిన గుళ్ళ మీద హిందూ దేవాలయకే పూజారులకు హిందూ గుళ్ళను డెవలప్ చేసేందుకు ఇస్తుంది. వీళ్ళకు ఉట్టి పుక్కానికి ఇస్తారు డబ్బులు. వీళ్ళందరికీ ముస్లింలకు పోస్టర్లకు ఉట్టి పుక్కానికి ఇస్తారు. దాంతో రోడ్లు అయితే అని చెప్తుంది మేడం. మంచి నిర్ణయం తీసుకుంది, చాలా గ్రేటు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా ఇటువంటి స్కీములు బంద్ చేసి వృధాగా పోయే డబ్బులన్నీ బంద్ చేసుకొని రోడ్డు డెవలప్మెంట్ చేయండి. ఏమన్నా బీద పిల్లలకు చేయండి. అది ట్రైన్ బస్సులు అది కూడా తెల్ల రేషన్ కార్డు బీదోళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు టికెట్ ఇవ్వండి, వాళ్ళకు ఒక కార్డు ఇవ్వండి. నేను ఇప్పటికీ 4-5 సార్లు యూట్యూబ్లో మాట్లాడినా. బీదోళ్ళకు 1,00,000-2 లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా బస్సులో పోతున్నారు. మాతో అంటారు, మేమేం చేయాలి సార్, వాళ్ళు ఫ్రీకి ఇచ్చిన తర్వాత మేము టికెట్ మేము ఎట్లా కొనుక్కోవాలి వాళ్ళంటారు. ఒకరు 1,00,000-2 లక్షల జీతం, 2.5 లక్షల జీతం టీచర్లకు, వాళ్ళు సెక్రటరీ పెట్టలు ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టలు ఉన్నారు. ఇంత డబ్బు వృధా అయిపోతుంది. దీన్ని అన్ని అరికట్టే విధానం చెప్తే బాగుంటుంది. ఇటువంటి డబ్బులన్నీ డెవలప్మెంట్కి అవుతాయి, రోడ్లకు అవుతాయి. ఉట్టిగా వేస్ట్గా నెలకు 5,000, వానికి బిల్డింగ్ ఉంది, కారణే వానికి నెలకు 5,000 ఇస్తారు పిలిచింది. ఇటువంటి అన్నీ అరికట్టిన రోజు మంచిగా ఉంటుంది. మన తెలంగాణ డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళు తిట్టరు. ఇటువంటి చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. జై హింద్.